నా పేరు శ్రీనివాస్, రచ్చా శ్రీనివాస్, సాయి శ్రీనివాస జ్యువెలరీ ఓనర్స్ని. గోల్డ్ రేటు ప్రజెంట్ అయితే ఒక వారం రోజుల క్రితం అయితే బాగా విపరీతమైన రేటు పెరగడం వల్ల కస్టమర్లకి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజు రోజుకి 10,000, 5,000 రూపాయలు చెప్పిన రేటు పెరగడం, ఆర్డర్ తీసుకున్న తర్వాత మాకు చాలా రకాలుగా ఒక 1 month నుండి చాలా లాస్లో ఉన్నాం. అంతా బోనీలు కాని పరిస్థితి కూడా ఏర్పడ్డది. దీని గురించి కేంద్ర ప్రభుత్వం కొంచెం సడలింపు, ఎక్సైజ్ సుంకాన్ని సడలింపు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. వ్యాపారాలు కూడా ఏం వ్యాపారాలు లేకుండా ఖాళీగా కూర్చున్నాం. గుమస్తాల రెంట్లు, జీతాలు కూడా మాకు వెళ్ళట్లేదు, పరిస్థితి ఏర్పడుతుంది. దీని గురించి ఇంతకుముందు స్టాండర్డ్గా ఉండేది, ఇప్పుడు నిన్నటికైతే రేట్ అయితే 20,000 దాకా తగ్గింది. ఇంకా తగ్గితే ఇంకా వ్యాపారాలు ఉంటాయి, ఇంకా తగ్గకపోతే మాత్రం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీని గురించి గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకోవాల్సింది. MCX నుండి 10 ఏళ్ల క్రితం బంగారం రేట్ వచ్చేసి మనం చూసుకుంటే అప్పుడు 40,000 రూపాయలతో ఉండేది. ఇప్పుడు ఇవాళ రేటు ప్రకారం 1,50,000 దాకా ఉంది. 1,50,000 నుండి 1,60,000 దాకా నడుస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 3 రేట్ల దాకా పెరిగటం వల్ల వ్యాపారాలు చాలా మందకొడిగా సాగుతున్నాయి. షాపులలో కూడా ఎవరు రావట్లేదు. అందరూ అమ్మడానికి వస్తారు కానీ కొనడానికి ఎవరు రావట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని గురించి గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకోవాలి. MCX నుండి బంగారాన్ని వెండిని దాని నుండి తొలగిస్తే కానీ రేట్లు అనేవి అదుపులోకి వస్తాయని మా యొక్క ఆలోచన. ఎక్స్పోర్ట్ అనేది ఇక రేటుని బట్టే ఉంటుంది. ఇప్పుడు రేటు డౌన్ అయితేనే మనకి కొంచెం అందరికీ చిన్న మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా కొనడానికి ఆస్కారంగా ఉంటుందని చెప్పింది. ఇది అమెరికా ట్రంప్ విధానం వల్ల ఇదంతా పెరుగుతామనేది అని అందరూ అనుకుంటున్నాం. మరి ఆయన డాలర్ రేట్ అనేది తగ్గడం, మన డాలర్ రేటు పెరగడం, మన రూపాయి రేటు తగ్గడం అనేది దానివల్ల కూడా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కస్టమర్లు అసలుకి కొనడానికి ఎవరు రావట్లేదు. ఆర్డర్ ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి మేము తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తెల్లారే మళ్ళీ 5,000, 10,000 పెరగడం జరుగుతుంది రేటు. దానివల్ల మేము తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. ఆర్డర్ తీసుకోవాలంటే ఇవాళ 90% ఇస్తే తీసుకుంటున్నాం. అది వాళ్ళు ఇవ్వడానికి సుముఖంగా లేరు. ఇక 90% ఇచ్చేదంటే షోరూమ్లలో కార్పొరేట్ సంస్థలను కొనుక్కున్నాయన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మా చిన్న చిన్న షాపులు మేము ఒకళ్ళ మీద మేము బతికే వాళ్ళం. మా కింద 2-3 వర్కర్లు పెట్టుకొని గోల్డ్ తయారు చేయించి ఇచ్చేవాళ్ళం. వాళ్ళ యొక్క జీవనోపాధం కూడా వాళ్ళకు కూడా అతి కష్టంగా ఉంది. మళ్ళీ చిన్న చిన్న షాపుల వాళ్ళకి రేట్ల వల్ల చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.